హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కాదండి. ఏంటంటే మనం ఇంకా అంత అవసరం ఏముంది అని అయితే చాలామంది లైట్ తీసుకుంటాము. ఎందుకు అంటే ఇట ఫాదర్గా కానీ, హస్బెండ్ కానీ, లేదా బ్రదర్ కానీ ఇట్లా మనకి ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది అనమాట. అందుకనేసి మనకు మనం ధైర్యం చేయము. ఈ పని చేస్తామా లేదు చేద్దామా అని అయితే ధైర్యం చేయం కాబట్టి అలా ఉంటాము. లేదు మైండ్గా బాడీగా ఫిక్స్ అయిపోయినాం అనుకోండి, మేము ఈ పని చేయగలము, ఖచ్చితంగా చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఏ పనైనా చేయగలము, నేర్చుకుంటాము. ఏంటంటే అట్లా నేర్చుకోవడమే చాలా బెటర్. ఈరోజు రేపు సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి అలా ఆగిపోయినాం అనుకో, రేపొద్దున మనం ఒక్కరమే లైఫ్ లీడ్ చేయాలి అనే రోజు వచ్చినప్పుడు చాలా సఫర్ అయిపోతాం. ఎందుకంటే ఎంతసేపు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఓకే మాకు అంత అవసరం లేదు అని ఉన్నప్పుడు సడన్గా మనం ఏదైనా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదు బయటికి వెళ్ళి ఏదైనా సామాన్లు తెచ్చుకోవాలి, అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏంటంటే ప్రతిదీ కూడా ఓకే నువ్వు చెయ్యాలి, ఈ పని నువ్వు చెయ్యాలి అని చెప్పగలగాలి. వాళ్ళకి నిదానంగా మాట్లాడమని చెప్పాలి. ప్రతిదానికి ఓవర్గా మాట్లాడడం కానీ, ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ అలాంటివి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అంతా మంచిగా పెరగరన్నమాట. ప్రతి దాంట్లోనూ చిన్న పెద్ద విషయాల్లో చిన్నగా ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు చిన్నగా చెప్పాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడాలి. మనము ప్రతి తల్లిదండ్రులు ఎక్కువ మనీ సంపాదించి పెట్టాలి అని ఏం కాదు. అలా అని చెప్పేసి చదువు అంటే వాళ్ళ తలరాతను బట్టి వస్తుంది. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఉంటారు, ఒక్కొక్కరు కొంచెం డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఆ విషయం అయితే మనం ఏం చేయలేము. అలా అన్నమాట. ఎందుకు అంటే చాలామంది టిఫిన్స్ పెట్టడానికి ఎక్కువ పని అయిపోతుందేమో, ఎక్కువ పని ఉంటుందేమో అనుకుంటారు. ఎక్కువ పని ఏముండదండి. దోశ ప్యాను, అలాగే ఇడ్లీ పాత్ర, మనం పిండిలు కలిపే గిన్నె, అంతే కదా, సింపుల్గా అయిపోయింది. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మీరు? టిఫిన్స్ స్టార్ట్ చేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు, మేము చేయగలమా అని అట్లా అనుకుంటున్నారు. అట్లా అస్సలు అనుకోకండి. ఎందుకు అంటే ఎక్కువ అంట్లేం పడవు. మనం అప్పటికప్పుడు పిండి గిన్నె కదా, మనం వాటర్ పోసి కడిగినా, ఒకవేళ తొందరగా వెళ్ళే టైం వచ్చిందనుకో వాటర్ పోసి కడిగినా పర్వాలేదు. లేదు వాటర్ నింపి పెట్టుకున్నాం అనుకోండి, రాగానే తొందరగా అయిపోతుంది. పెద్ద వర్క్ ఏమి ఉండదు. మీరు మరీ ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మీరు చేసుకోగలిగినన్నే చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కొంచెం గ్రో అవుతారు. మనం స్టార్టింగ్లోనే ఎక్కువ చేసుకుంటాము, మేము చేయలేము అని ఎట్లా మన మైండ్ అట్లా ఫిక్స్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేము, అక్కడితోనే ఆగిపోతాం. అలా కాకుండా ఓకే ఇప్పుడు ఈమె చేస్తుంది కదా, మేము ఎందుకు చేయలేము, ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఎంతసేపు వేరే వాళ్ళ మీద క్వశ్చన్ చేస్తూనే ఉంటారండి. కొందరు ఉంటారు వేరే వాళ్ళ మీద క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు ఆ క్వశ్చన్ చేయడం, ఆ క్వశ్చన్ మార్క్ దగ్గరనే ఆగిపోతున్నారు. ఎందుకు అంటే ఆన్సర్ చెప్పే వాళ్ళు ఏమవుతుందంటే మాట్లాడడం అర్థమవుతుంది, ఒకరికి సమాధానం చెప్పగలుగుతున్నారు. క్వశ్చన్ చేసిన వాళ్ళు క్వశ్చన్ చేసే దగ్గరే ఆగిపోతున్నారు. ఆన్సర్ చెప్పే వాళ్ళు మాత్రమే ముందుకెళ్తున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఎంతసేపు క్వశ్చన్ మార్క్గా అడుగుతున్న రోజులు మీరు అక్కడే ఆగిపోతున్నారు. ఆ క్వశ్చన్ మార్క్ అనేది మిమ్మల్ని ఆపేస్తుంది. అలా కాకుండా ఏదో ఒక వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఏదో ఒక వర్క్ మనకు చేతయింది చేయాలి. మనం తెలిసిన వర్క్కి పదును పెట్టాలి. దాని నుంచి 10 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి, మనం ఎలా గ్రో అవ్వాలి అని మాత్రం ఆలోచించండి. అలా ఆలోచించినన్ని రోజులు మీకు అసలు అడ్డే ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లుండడం ఎందుకు, ఎంతసేపు ఒకరిని క్వశ్చన్ చేస్తే ఏమొస్తుందండి? మీరు ఒకరిని క్వశ్చన్ చేసినారు అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీ క్వశ్చన్ వల్ల అవతల వాళ్ళు 4 విషయాలు తెలుసుకోగలుగుతున్నారు, నలుగురికి సమాధానం చెప్పగలుగుతున్నారు. అర్థమవుతుందా? మీరు క్వశ్చన్ చేయడం ఆపేసి మీరు ఏం చేయగలం, మనం గ్రో అవ్వడానికి ఆలోచిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అదే మనం పెరుగుతున్నట్టు. ఎంతసేపు క్వశ్చన్ మార్కులో ఆగిపోకూడదు. అలాగే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే, మీరు మనీ ఏం చేస్తారంటే, నేను రోజు మనీ అంటే నేను గోల్డ్ లోన్ పెట్టుకుంటానండి. ఆ గోల్డ్ లోన్ ఎంతకైతే పెట్టుకుంటానో అది రోజు కొంచెంగా మైనస్ అయిపోతూ ఉంటుంది. నేను సంపాదించుకున్న మనీ నేను ఒక్కసారిగా తెచ్చుకొని నేను నా అవసరానికి వాడుకుంటాను. అలా వాడుకున్నప్పుడు నాకు ఒక్కసారి అమౌంట్ కనిపిస్తుంది, కానీ నాకొచ్చే ఇన్కమ్ నుంచి రోజు కొంచెం మైనస్ అవుతుంది కదా. ఇక్కడ నాకు ఒక అమౌంట్గా నా చేతికి వస్తుంది, అలాగే రోజు మైనస్ కదా, కాబట్టి ఎక్కువ వడ్డీ కూడా అనిపించదు. నేను డైలీ కడతా కాబట్టి. ఇది ఎందుకు చెప్తున్నా, కొందరు అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను. ఇలా చేసినట్లయితే మన అవసరానికి ఒక పెద్ద అమౌంట్గా వచ్చినట్లయితే ఆ అవసరం తీరిపోతుంది. మనం రోజు కడుతున్నాం కదా, ఒకే అమౌంట్గా నిలబడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.